శ్రీమాత్రే నమః. ఒకసారి సనక సనందనాథులు త్రిలోక సంచారం చేస్తూ భూలోకానికి వచ్చారట. భూలోకంలో ఎంతోమంది సాధు సత్పురుషులందరినీ కూడా చూసి ఎన్నో తీర్థక్షేత్రాలను దర్శనం చేసి తర్వాత బదరీ క్షేత్రానికి వెళ్ళారు. బదరీ క్షేత్రంలో నారద మహాముని కూర్చొని ఉన్నారట. నారద మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన్ని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఎంతో విచారంలో ఉన్నట్టుగా కనిపించింది. వెంటనే సనక సనందనాథులు ఆయన దగ్గరికి వెళ్ళి, మహాత్మా, ఎల్లప్పుడూ నారాయణ నామస్మరణతో నారాయణుడి యొక్క భక్తి అనే మహాసాగరంలో ఎంతో ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి మీరు. ఆనందానికి మరొక స్వరూపం ఉంటే అది నారదులే అని చెప్తారు. అలాంటి మీరు ఏమిటి ఈ విధంగా విచారంతో ఉన్నారు అడిగేసరికి వెంటనే నారద మహర్షి అన్నారట, మీరు సాక్షాత్ సనక సనందనాథులు, మీరు ఈరోజు నా దగ్గరికి వచ్చారు, మీలాంటి వారి కోసమే నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను, మీకు నా యొక్క స్థితి మొత్తాన్ని వివరిస్తాను, నాకు మీరే సమాధానం చెప్పండి అన్నారట. అనేసరికి సనక సనందనాథు ఏంటి చెప్పండి అన్నారు. అయితే నారద మహర్షి చెప్తున్నారట ఏమని అంటే, ఆయన నారదుల వారు కలియుగ ప్రారంభ సమయంలో భూలోకానికి వచ్చారు. భూలోకంలో ఉన్నటువంటివన్నీ కూడా చూశారు. అధర్మం పెచ్చుమేరడం, భక్తి జ్ఞాన వైరాగ్యాలని లోపించడం, అసత్యం మాత్రమే ఉండడం, ఈ అరిషడ్వర్గాలతో మానవులంతా ఎన్నో కష్టాలు అనుభవించడం, ఈ మాయ అనేటువంటి దాంట్లో కలిమాయలో పూర్తిగా ప్రవేశించినటువంటి మానవుల్ని ప్రదేశాన్ని కూడా చూశారట. చూసి నారద మహర్షి ఏమిటివన్నీ కూడా ఇట్లా ఉన్నాయని చెప్పనుకున్నారు. అన్నిటిలో కూడా పూర్తి కలుషితమైపోయినాయి. నీళ్ల నుంచి ప్రతి ఒక్కటి కూడా కలుషితమైపోయింది. ఇవన్నీ చూసి ఇది కలిమాయా ప్రభావమే అని ఆయన అనుకుని ఆయన అలా యమునా నదిలో స్నానం చేసి వచ్చి సంధ్యాద అనుష్ఠానాలు చేసుకుని అక్కడ కూర్చొని ఉన్నారట. ఆయనకి దగ్గరలో ఒక అందమైనటువంటి స్త్రీ ఎంతో దుఃఖంతో ఉంది. ఆయన చూశారు. ఆవిడ ఎదురుగా ఇద్దరు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిద్దరిని ఎదురుగా పెట్టుకుని ఈ స్త్రీ అక్కడే కూర్చొని ఎంతో ఘోరాతి ఘోరంగా దుఃఖిస్తుందట. ఆవిడ వెనకాల కొంతమంది అందమైన స్త్రీలు ఆవిడ వింజామరలు వీస్తూ ఉన్నారు ఆవిడికి. వెంటనే నారద మహర్షి ఇది చూసి ఈ ఆశ్చర్యంగా ఉందేమిటి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారట, అమ్మా నువ్వెవరు, ఈ వృద్ధులు ఎవరు, ఈ వెనకాల వాళ్ళంతా ఎవరు, అసలు ఏమిటి మీ పరిస్థితి, ఎందుకు దుఃఖిస్తున్నావు అడిగారట. ఆవిడ నారదులకి నమస్కారం చేసి చెప్పిందిట, మహాత్మా మీరు సామాన్యులు కాదు, ఎల్లప్పుడూ నారాయణుడి యొక్క నామస్మరణలో ఉండేటువంటి గొప్ప తపో సంపన్నులు, ప్రపంచానికే గురుస్వరూపమే మీరు, కాబట్టి మీకు నా యొక్క దుస్థితిని వివరిస్తాను, మీరు మాత్రమే నాకున్నటువంటి కష్టాన్ని తీర్చగలరు అనిందిట. అనేసరికి వెంటనే నారద మహర్షి అన్నట్ట, ఏంటి నీ కష్టాన్ని తెలియజేయమ్మా ముందు అన్నట్ట. ఆవిడ చెప్తోంది ఏమని అంటే, నా పేరు భక్తి, వీరిద్దరు నా కుమారులు, వీరి పేరు జ్ఞానము వైరాగ్యము అనిందిట. అనేసరికి నారద మహర్షి, వీరిద్దరు నీ కుమారులేంటి, వారిద్దరూ కూడా వృద్ధాప్యంలో ఉన్నారు, నువ్వేమో యవ్వనంలో ఉన్నావు కదా అన్నట్ట. ఆవిడ అన్నింది, అదేనండి నా సమస్య, నేను నా కుమారులిద్దరూ కలియుగం ప్రారంభమయ్యే వరకు యథేచ్ఛగా ఉండేవాళ్ళు, అందరూ మా కోసం తపస్సు చేసేవాళ్ళు. ఆ విధంగా మా కోసం తపస్సు చేస్తే, జ్ఞానము వైరాగ్యం కోసం కఠినమైన తపస్సు చేస్తే ముందు నేను ప్రాప్తిస్తే తర్వాత నా కుమారులు కలిగేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు కలియుగ ప్రారంభంలో మేము అనే వాళ్ళం ఎవరికి గుర్తే రావట్లేదు, వెళ్ళినా వద్దనేటువంటి పరిస్థితి, మాకు ఎక్కడ ఉండాలో తెలియనటువంటి దుస్థితిలో మేము ఉన్నాము అని చెప్పి ఆవిడ చెప్పిందిట. అలా కలియుగం ప్రారంభమైంది, కొన్ని రోజులకే నేను వృద్ధురాలను అయిపోయాను, నా కుమారులు కూడా అదే స్థితిలోకి వెళ్ళిపోయారు, ఇక ఏం చేయాలో అర్థం కాక తీర్థక్షేత్రాల్లోనే దర్శనం చేస్తూ బృందావనానికి వచ్చాం. బృందావనంలో కృష్ణ దర్శనం చేసి బయటికి వచ్చాము. వచ్చేసరికి నేను పూర్తిగా పూర్వస్వరూపంలో ఉన్నట్లుగా యవ్వనంగా మారిపోయాను, ఈ విధంగా నా కుమారులు మాత్రం వృద్ధాప్యంలో మిగిలిపోయారు, అదే నా బాధ అనిందిట. పైగా ఇక్కడికి వచ్చి మేము బృందావనంలో నుంచి బయటికి వచ్చే విధంగా ఉన్నాము, నా కుమారులిద్దరూ గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయారు, ఎంత లేపినా కూడా లేవట్లేదు, ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తున్నాను, ఈ వెనకాల ఉన్నటువంటి స్త్రీలంతా కూడా మహానదులు, ఆ నదులే భక్తి అయినటువంటి నన్నే సేవిస్తూ ఉంటాయి అని చెప్పారట. అనేసరికి నారద మహర్షి అనుకున్నారట, ఇది పూర్తిగా కలి ప్రభావమే అని అనుకున్నారట. ఇక్కడ భక్తి అనేటువంటిది జ్ఞాన వైరాగ్యాలు ఒక స్వరూపాన్ని ధరించినాయి అన్నమాట. అయితే వారికి భక్తి అనేటువంటిది ఎప్పుడు ఎవరిలో ఉంటుందో వారు నదులు ఎంత పవిత్రమో పూర్తి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళు అంత పవిత్రం. అటువంటి వారిని దేవతలతో సహా అందరూ సేవిస్తారు అని చెప్పడానికి నిదర్శనమే ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలకి వెనకాల నదీ స్వరూపాలే వింజామరలతో విసరటం, వారికి సేవ చేయటం అనమాట. ఇక నారద మహర్షి వృత్తాంతాన్ని చూశారు. అదంతా కూడా చూసి వీరేంటి ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి అని ఆయన అనుకున్నారు. అనుకుని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిద్దరి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన చెవిలో, వారిద్దరి చెవిలో వేదము, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవన్నీ చెప్పారనమాట.
ఎంత చెప్పినా వాళ్ళిద్దరూ కూడా లేవలేదు. ఎంతోసేపు ప్రయత్నం చేశాక ఒక్కసారి లేచి ఆవలించి మళ్ళీ పడుకున్నారు అనమాట. అప్పుడు నారద మహర్షి ఏం జరుగుతోంది అని చెప్పి ఆయన అనుకుని ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడి ఉన్నారు. అప్పుడు భక్తి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, ఎలా అయినా మీరు నా దుస్థితిని తీర్చగలరు, మీరే నా యొక్క దుస్థితి నుంచి నన్ను బయటపడవేయాలి. ఎందుకు అంటే ఎప్పుడు రాక్షసుడి యొక్క కుమారుడికి సహితం మీరు అనంతమైనటువంటి భక్తిని అతని హృదయంలో నింపినటువంటి గురుస్వరూపమే మీరు. ఎంతో మంది భాగవతులందరినీ కూడా భగవంతుడి యొక్క సన్నిధానానికి చేర్చినటువంటి వ్యక్తే మీరు. కాబట్టి మీరు తప్ప భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించగలిగినటువంటి వారు, మళ్ళీ వారికి పునర్జీవితాన్ని ప్రసాదించగలిగిన వారు ఎవ్వరూ లేరు అని నమస్కారం చేసిందిట. ఆ సమయంలో ఆయన ఎలా అయినా సరే ఆవిడ్ని కాపాడాలి అని అనుకుని, నువ్వేం బాధపడకమ్మా, ప్రతి ఒక్క హృదయమునందు, ప్రతి ఒక్క వ్యక్తి హృదయమునందు కూడా నేను భక్తి జ్ఞాన వైరాగ్యాలను నింపుతాను, నువ్వేమై బాధపడకు, నీ కుమారుడికి పూర్వ వైభవం వస్తుంది అన్నట్ట. అనేసరికి ఆయన ఎలా అయినా సరే దీనికి నివారణ ఉపాయాన్ని తెలుసుకోవాలనుకున్నారు. అనుకోగానే ఆకాశవాణి వినిపించింది నారద మహర్షికి. వినిపించి, మహాముని, మీరు సత్వరమే ఎన్నో తీర్థక్షేత్రాలకు వెళ్ళండి, మహాత్ముల్ని దర్శించండి, మహాత్ముల ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పారట. వెంటనే ఆకాశవాణి మాటల ప్రకారం నారద మహర్షి తీర్థయాత్రలు ప్రారంభం చేశారు. ఎంతో మందిని అడిగారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానం చెప్తున్నారు. ఎవ్వరూ కూడా ఆయన మనసుకు నచ్చే విధంగా కానీ ఒప్పుకునే విధంగా కానీ సమాధానం చెప్పట్లేదు. ఏదో అడిగారు కదా చెప్పాలి అన్నట్లు అందరూ చెప్పడం ప్రారంభం చేశారనమాట. ఒక మహా వ్యక్తి మన దగ్గరికి వస్తే అడిగినందుకు ఏ నోటికి వచ్చినట్లుగా వాళ్ళు సమాధానం చెప్పడం ప్రారంభం చేశారు. ఇక అది చూసి నారద మహర్షి వాటన్నిటితో సంతృప్తి పొందక బదరీ క్షేత్రానికి వెళ్ళి ఇక తపస్సు చేయాల్సిందే అని ప్రారంభం చేసి తపస్సులో కూర్చున్నారనమాట. ఆయన తపఫలితంగా సనక సనందనాథులు అక్కడికి వచ్చారు. ఈ విషయం మొత్తాన్ని కూడా నారద మహర్షి వారికి తెలియజేసి, ఇప్పుడు చెప్పండి, నేను ఆ జ్ఞాన వైరాగ్యాలు రెండింటినీ కూడా ఏ విధంగా మేలుకొలపాలి అనగానే ముందు సనక సనందనాథులు ఆయనకి నమస్కారం చేశారట. మహర్షి, ఎల్లప్పుడూ లోకక్షేమం కోసమే ఆలోచించేవారు మీరు. లోకంలో ఎవరికైనా ఒక చిన్న సమస్య వచ్చినా సరే ఆ సమస్య ఎలా తగ్గించాలి అనే ముందు అందరికంటే మీరే బాధపడి ఆ సమస్యకి నివారణ ఉపాయాన్ని కనుక్కుంటారు అని చెప్పారు. అందుకే నారద మహర్షి మనకి సత్యనారాయణ వ్రతం చేస్తాం, లోకంలో అందరికీ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరడానికి నివారణ ఉపాయాన్ని కనుక్కోవాలని చెప్పి వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు నారద మహర్షి కదా. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. దేవతలందరి యొక్క కళ్యాణాలకు కానీ లోక కళ్యాణార్థం ఈ నారదుల వారు ఒక మాట అన్నారంటే, ఒక పని చేశారంటే అది కేవలం లోక కళ్యాణమే. నారదుల వారిని తప్పుడు విషయాలపైన ఆయన్ని చిత్రీకరించి ఆయన గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారంటే గురుద్రోహ పాతకం వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరైతే భగవంతుడి యొక్క భక్తి కలిగి ఉంటారో వారందరికీ గురువే నారద మహర్షి. ఇక ఆ నారద మహర్షికి సనక సనందనాథులే నమస్కరించి ఆయనతో చెప్పారట, మీకు తెలియంది కాదు, ఒక విషయం చెప్తాము. భగవంతుడి యొక్క అన్నీ కూడా గుణాలు కలిగినటువంటి భగవత్ కథ ఏదైనా ఉందంటే భాగవతం. ఆ భాగవతాన్ని వారికి వినిపించండి, వెంటనే వారు లేస్తారన్నట్ట. అనేసరికి నారద మహర్షి అన్నారట, భగవత్ కథ వినిపించడం వల్ల వాళ్ళిద్దరు ఏ విధంగా లేస్తారు? ఎందుకంటే భగవత్ కథ అయినటువంటి భాగవతంలో ఏమున్నాయి? వేద శాస్త్ర పురాణ తర్క మీమాంసల యొక్క అన్నిటి అర్థం దాగున్నది భాగవతం. అయితే ఆ యొక్క వేదశాస్త్ర పురాణాలనే వినిపించినా లేవని వారు ఈ వాటన్నిటి యొక్క తత్వమైనటువంటి వాటన్నిటి స్వరూపమైనటువంటి భాగవతం వినిపిస్తే ఏ విధంగా లేస్తారు? వాటికి దీనికి తేడా ఏం లేదు కదా అన్నట్ట. అయితే సనక సనందనాథులు నవ్వి, మీరన్నది వాస్తవమే, కానీ నేను మీకు ఒక విషయం తెలియజేయాలి. ఈ భాగవతం అనేటువంటిది మహారసామృతమైనటువంటిది. వేదశాస్త్ర పురాణాలు అందరికీ అర్థం కావు, కానీ భాగవతం ఎవరికైనా అర్థం అవుతుంది. ఎవరికైనా అర్థం కాగలిగినటువంటిది. జ్ఞాన వైరాగ్యాలే గాఢ నిద్రలో ఉన్నాయిగా ఇప్పుడు. అవి జ్ఞాన వైరాగ్యాలుగా ఉన్నప్పుడు వేదరాశిని అర్థం చేసుకోవడం వారికి ఏమాత్రము కూడా ఇబ్బంది కానటువంటి విషయం. కానీ జ్ఞానము వైరాగ్యం అని పిలవబడేవే దాదాపుగా మృతావస్థలో ఉన్నప్పుడు, నిర్జీవితులుగా ఉన్నప్పుడు భగవత్ కథ కొద్దిగా వాటి చెవున పడినా వెంటనే అవి పునర్జీవితులవుతాయి అన్నట్ట. అనేసరికి నారద మహర్షి సంతృప్తి చెందకపోతే వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటంటే, ఒక వృక్షం నుంచి ఎన్నో రకాలైనటువంటి ఫలాలు మనకు వస్తాయి. ఆ వృక్షాల్లో ఏది తీయగా ఉంటుంది? ఆ కొమ్మలు, ఆ ఆకులు, ఆ వేర్లు, ఇవన్నీ తీయగా ఉండవు కదా. వాటి నుంచి వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అందరి దృష్టి దాని మీదే ఉంటుంది. ఎవరు దాన్ని తీసుకుని తిన్నా వెంటనే వారికి ఆనందాన్ని ఇస్తుంది, వెంటనే వారందరి యొక్క ఆకలిని తీరుస్తుంది, వెంటనే దాని యొక్క అనుభవాన్ని అందరూ పొందగలరు. అది ఎలానో ఈ యొక్క ఫలానికి రసం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కింద వేర్ల నుంచి, చెట్టు కొమ్మల నుంచి, గాలి నుంచి
ఇన్ని కలిస్తే ఆ ఫలం తయారవుతుంది, ఆ ఫలాన్ని మనం తినగలుగుతున్నాం. కానీ చెట్టు కొమ్మని కానీ వాటిల్లో మిగిలినటువంటి వేటిల్లో కూడా అంత రసవంతమైనటువంటిది, ఆకలి తీర్చేటువంటిది మనకి దొరకదు కదా. అది ఎలానో ఈ వేదం అనేటువంటి మహావృక్షానికి సంబంధించినటువంటిది, ఉపనిషత్తులు అనేటువంటి ఆ కొమ్మలకి సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా కలిపితే వచ్చినటువంటి పండే శ్రీమద్ భాగవతము. కాబట్టి ఆ పండు వెంటనే వీరు తిని వారు పునర్జీవితులు అవుతారు అన్నట్ట. అనగానే నారద మహర్షి చాలా ఆనందించి, అయితే మొట్టమొదటగా ఈ యొక్క భాగవతాన్ని మీరే వినిపించండి అన్నట్ట. ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది. అంటే మీరు ఆ చెట్టు ఆకులతో కొమ్మలతో పోల్చారు అంటే నిజంగా దానివల్ల ఎవరికీ కూడా ఫలం సిద్ధించదు, దానివల్ల ఎవరు ఆనందపడరు అంటే వేదశాస్త్రాలన్నీ కూడా ఉపయోగం లేనివా అంటారు. కాదు, వేదశాస్త్రాలన్నీ అందరూ అర్థం చేసుకోలేనివి, అందరికీ కూడా వినడానికి కష్టమైనటువంటివి, అందరూ దాని యొక్క తత్వాన్ని తెలుసుకోలేనివి. అందుకే అష్టాదశ పురాణాలు వ్యాసుల వారు ఇచ్చారనమాట. వాటన్నిటి యొక్క తత్వం కూడా మళ్ళీ భాగవతంలో ఉంది. అందుకే శ్రీమద్ భాగవతం అంత గొప్పది. అందుకే ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని వినిపించమని సనకసనందనాథులు చెప్పారనమాట. ఇప్పుడు ఆ వృక్షం విషయానికే వస్తే అందరూ కూడా వృక్షంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని వినియోగించలేరుగా. పండు మాత్రం ప్రతి ఒక్క జంతువుతో సహా అందరూ పండ్లు తింటారు. కానీ దాని ఉన్నటువంటి వృక్షంలో యొక్క బెరడు కానీ లేదా ఆ వృక్షం నుంచి వచ్చేవి కానీ ఎవరెవరికి అవసరమో దాన్ని ఎలా వినియోగించాలో తెలిసిన వాళ్ళు మాత్రమే ఎలా వాడగలరో, వేదశాస్త్ర పురాణాలని అర్థం చేసుకోగలిగినటువంటి వారికి మాత్రమే వేదశాస్త్ర పురాణాలు అర్థం అవుతాయి తప్ప మిగిలిన ఎవరైనా సరే భగవత్ కథల ద్వారా వేదశాస్త్ర అర్థాలని కూడా పొందవచ్చు అని మనకి భాగవతం చెప్తున్నది. అయితే ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే సనకసనందనాథుల వారి యొక్క భాగవతం యొక్క మహాసప్తాహాన్ని మొట్టమొదటిగా భూలోకంలో హరిద్వార ప్రాంతమునందు, హరిద్వార క్షేత్రమునందు గంగా సమీపంలో అక్కడ ఆచరించారట. ఆ విధంగా సనకసనందనాథులంతా కూర్చుని మా నారద మహర్షి ఆ యొక్క సభకి ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉండి ఆయన సభని ఏర్పాటు చేసి అప్పుడు వ్యాసపీఠం పైన సనకసనందనాథులు ఉండి భాగవత సప్తాహాన్ని పారాయణ చేశారు. ఆ విధంగా మొట్టమొదటిగా భాగవత సప్తాహం జరిగింది. సప్తాహం జరుగుతూ ఉన్న సమయంలోనే ఆకాశం నుంచి ఉన్నట్టుండి అందరి మధ్యలో జ్ఞాన వైరాగ్యాలు ఎంతో యవ్వనమైనటువంటి తేజస్సుతో వారిద్దరూ ప్రకాశిస్తూ కనిపించారట. ఆ భాగవతాన్ని వాళ్ళు వినటం, ఆ ప్రదేశానికి వెళ్ళడంతోనే వాళ్ళలో ఉన్నటువంటి ఆ సమస్య అంతా కూడా వృద్ధాప్యం అంతా పోయి పూర్తి యవ్వన దశకు వారు చేరుకున్నారు. ఇదంతా కూడా మనకి పద్మపురాణం చెప్తోంది. అయితే భాగవతం యొక్క విశేషం అన్నమాట ఇదంతా కూడా. ఇది పద్మపురాణంలో చెప్పబడినటువంటి భాగవతం యొక్క విశేషమైనటువంటి అంశం. దీంతో పాటు ఇంకా ఎన్నో వృత్తాంతాలు భాగవతం గురించి పద్మపురాణాల్లో ఇత్యాది పురాణాల్లో చెప్పబడ్డాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్లుగా నారద మహర్షుల వారి యొక్క గొప్పతనము, అలానే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎవరికి కలగాలన్నా సరే ముందు భగవంతుడి యొక్క కథను వినాలి అన్నటువంటిది ఆలోచన చేయాలన్నమాట. ఎందుకంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలే మనుష్య స్వరూపాన్ని ధరిస్తే అవి కూడా నిర్జీవితులుగా ఉన్నాయి. ఎప్పుడైతే భగవత్ కథ వారి చెవిలో పడ్డాయో అప్పుడు వారు పూర్తిగా జీవితులయ్యారనమాట. అది ఎలానో నాకు భక్తి లేదండి, భక్తి లేదు కాబట్టి నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళను అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒప్పుకునేటువంటి విషయం కాదు. ఎందుకంటే అందరము భగవంతుడి యొక్క భక్తి కోసం ప్రాకులాడాలి. అంటే భగవంతుడి పాదాలని పట్టుకుంటే ఏదో ఒక రోజు మనకి భక్తి వస్తుంది. భక్తి వచ్చే వరకు మనం చేసిన పూజలన్నీ వృధానా అంటే ఎప్పుడూ కూడా కాదు. ఈ యొక్క పూజలన్నిటి యొక్క ఫలంతోనే భక్తి వస్తుంది. భక్తి ద్వారా జ్ఞాన వైరాగ్యాలే కాకుండా ఇహంలో సమస్తమైనవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. ఇది భక్తి తన యొక్క కుమారుల యొక్క వృత్తాంతం. శ్రీమాత్రే నమః.